ది ఫ్యామిలీ మ్యాన్ ఇప్పటికే అసలు పెద్దగా ఇంట్రడక్షన్ లేని సిరీస్. ఇప్పటికి సీజన్ 1 అండ్ 2 వచ్చాయి. ఇప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్‌కి అదే సాగా నుంచి సీజన్ 3 వచ్చింది. అండ్ ఈ సీరీస్‌కి మనం పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వనవసరం లేదు. ఇప్పటికే చాలా మంది చూసుంటారు. అండ్ చూడకపోయినా అట్‌లీస్ట్ వినుంటారు. కొన్ని సీన్స్ అయినా చూసుంటారు. అండ్ ఇప్పుడొచ్చిన సీజన్ 3 గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒకసారిగా నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ సీజన్ గురించి స్టార్ట్ చేద్దాం. అండ్ సీజన్‌లో నేను కొన్ని పాయింట్స్ ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎక్స్‌పెక్ట్ చేసినయి కొన్ని ఉన్నాయి. ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్‌లు కూడా కొన్ని నచ్చాయి. బట్ సీరీస్ ఎండింగ్ మాత్రం చాలా చెత్తగా ఎండ్ అయింది. అండ్ దాని గురించి మనం చాలా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను బ్యాడ్ పాయింట్స్ మాట్లాడే ముందు నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడతాం. అండ్ సీజన్ నాకు నచ్చింది ఫస్ట్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్. దీంట్లో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పటికున్న శ్రీకాంత్ తివారీ చేసిన మనోజ్ బాజ్‌పేయి ఇంకొక యాంటాగనిస్ట్‌ని తీసుకున్నారు మెయిన్ విలన్‌గా. ఈ సీరీస్‌లో అయ్యే మిషన్‌కి విలన్‌గా. అండ్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసిన 'పాతాల్‌లో' ఇది కూడా థ్రిల్లర్స్ చూసేవారికి చాలా నోటెడ్ అయిన సీరీస్. అండ్ దీంట్లో మెయిన్ లీడ్‌గా చేసిన 'జయదీప్' గారు ఈ సీజన్‌లో విలన్‌గా చేశారు. అండ్ తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. కొంతమంది ఏజెంట్స్, కొంతమంది విలన్స్. వీళ్ళందరూ కూడా బాగుంది. హీరో పక్కన ఉండే క్యారెక్టర్స్ ఇవన్నీ మంచి పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చాయి. అండ్ వాళ్ళను స్క్రీన్ టైమ్‌కి తగ్గట్టు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ సీరీస్‌లో ఇంకొంచెం నచ్చిన పాయింట్ అండ్ విజువల్స్. ఇది కొంచెం నార్త్ ఈస్ట్‌లో అటు సైడ్ జరుగుతుంది. మయన్మార్, గాంగ్టాక్ అటు ఆ సైడు. అక్కడ ఆ విజువల్స్ అన్ని చాలా బాగా చూపించారు. అండ్ ఆ ప్లేసెస్ అన్ని వాళ్ళ కల్చర్స్‌ని అది బాగా చూపించారు. అండ్ సీజన్ 1 అండ్ ఆహ్, ఎపిసోడ్ 1లో ఉన్న ఎపిసోడ్ 2లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. విలన్‌కి, హీరోకి అండ్ ఒక మిషన్‌లో ఈ రెండు యాక్షన్ బ్లాక్‌లయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ యాక్షన్ చాలా బాగుండింది. ఎక్స్‌ప్లోజన్‌లు, ఆ వెపన్స్ వాడడం, ఆ చేజింగ్‌లు అదంతా చాలా బాగుండేది. కొంచెం గ్రిప్పింగ్‌గా ఉంటది ఆ టైంలో. అండ్ కొన్ని ట్విస్ట్‌లు కూడా చాలా వర్కౌట్ అయ్యాయి. చాలా పెద్ద ట్విస్ట్‌లను కొన్ని ట్విస్ట్‌లున్నాయి. ఒక 3, 4 ప్లేసెస్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా వస్తాయి. ఎక్స్‌పెక్ట్ చేయని పర్సన్స్ నుంచి ఆ ట్విస్ట్‌లొస్తాయి, రివీల్ అయితాయి. అది చాలా బాగుండింది. ట్విస్ట్‌లు కూడా వర్కౌట్ అయ్యాయి. కొంచెం గ్రిప్పింగ్‌గా ఉండింది. బట్ ఇంకా మోర్ గ్రిప్పింగ్‌గా రాయొచ్చు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ మ్యాన్ సీరీస్‌కి జస్టిఫై చేస్తూ ఈ అదొక స్పై వరల్డ్ అని మర్చిపోయి కొంచెం తగ్గించారు. అంత పెద్ద మిషన్ ఏమి ఉండదు. మిషన్ అంటే ఏముంటుంది? ఇండియన్ గవర్నమెంట్‌కి యూకే సైడ్ ఒక ఏజెంట్ నుంచి ఒక వెపన్ డీల్ చేసుకోవాలి. బట్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ పీఎం వచ్చేసి వెపన్ డీల్ మోర్ ఎక్స్‌పెన్సివ్ అవసరం లేదని చెప్పి పెండింగ్‌లో పెడుతుంది. ప్రైవేట్ కంపెనీ వచ్చేసి ఈ డీల్‌ని ఓకే చేపించుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ చేపించుకోవడానికి అసలు ఏం చేసింది? అండ్ వాళ్ళేం చేశారు ఇండియాలో? అండ్ దీంట్లో వచ్చేసి మన హీరో ఎలా ఇరుక్కున్నాడు ఏజెంట్? అండ్ తన ఫ్యామిలీ ఎలా వచ్చింది? తను ఎలా కార్నర్ చేయబడ్డాడు? అండ్ ఇదంతా మనం చూసి తెలుసుకోవాలి. అండ్ విలన్‌కి, హీరోకి మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ ఎలా వచ్చింది? అండ్ దీంట్లో ఇంకొకటి నాకు బాగా నచ్చిందంటే ఇది ఫ్యామిలీ మ్యాన్ సీరీస్. నాకు 1 అండ్ 2లో కూడా యాక్షన్‌తో పాటు ఈ ఫ్యామిలీ మ్యాన్‌కి జస్టిఫై చేసేలా హీరో పర్సనల్ ప్రాబ్లమ్స్ చూపిస్తారు. తన పర్సనల్ లైఫ్‌లో ఎలా డీల్ చేస్తున్నాడు? తన పిల్లలు స్కూల్ లైఫ్ ఎలా ఉండింది? తన వైఫ్‌తో అయ్యే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా బాగా చూపెట్టారు. హీరో ఒక ఫ్యామిలీ మ్యాన్‌లా ఉంటూ తన డ్యూటీస్‌ని ఎలా చేస్తున్నారు? తనొక స్పై అని చెప్పకుండా అదే దీంట్లో కంటిన్యూ చేశారు. బట్ దీంట్లో స్పై అని రివీల్ అయిపోతుంది ఫ్యామిలీకి. బట్ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హీరోకి కొన్ని డైవర్స్ ఇష్యూ ఉంటుంది. అండ్ ఆ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌ని హ్యాండిల్ చేస్తూ తను తన మిషన్‌ని కంటిన్యూ చేస్తాడు. దీంట్లో ఇంకొంచెం డెప్త్‌గా వచ్చేసి తన ఫ్యామిలీ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. మోర్ పర్సనల్ అయిపోతుంది హీరోకి మిషన్ వచ్చేసి. అండ్ విలన్ కూడా ఇంతే. విలన్ కూడా ఆల్‌మోస్ట్ ఫ్యామిలీ మ్యాన్‌లా ఉంటుంది. ఈ విలన్ కూడా వైఫ్ అండ్ చిల్డ్రన్. విలన్ ఐ మీన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి విలన్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఐ మీన్ మిగతా సీజన్‌లో చూస్తే విలన్‌కి పెద్దగా ఫ్యామిలీ ఉండదు. ఐ మీన్ హీరో అపోజిట్ ఎవరున్నారో వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు. వాళ్ళు చాలా టఫ్‌గా ఉంటారు. బట్ దీంట్లో వచ్చేసి విలన్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. మెయిన్ క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఒక బెటర్ యాక్టర్‌ని తీసుకున్నా కూడా తనకంత టైమ్ ఇవ్వలేదు. తనకంత యాక్షన్ అంతా చూపించలేదు తనని. కొంచెం తక్కువగా చూపించారు. తను మోర్ ఫ్యామిలీ మ్యాన్ గానే చూపించారు. హీరోని కూడా ఫ్యామిలీ మ్యాన్‌గా చూపించారు. అది కొంచెం బానే ఉండింది. బట్ ఇంకొంచెం విలన్ స్ట్రాంగ్‌గా ఉండుంటే హీరో ఎలివేట్ అయ్యేవాడని నాకనిపించింది. అండ్ ఇది ఖచ్చితంగా ఒక స్పై వరల్డ్ కాబట్టి ఇంకొంచెం రాయాల్సుండుంది. బట్ అక్కడ పోయింది. ఐ మీన్ అది కొంచెం తగ్గింది. అండ్ ఓవరాల్‌గా అయితే సీజన్ బాగుంది. బట్ నాకు బాగా డిస్టర్బ్ అయింది. ఐ మీన్ బాగా ప్రాబ్లమాటిక్‌గా అనిపించింది. ఆల్‌మోస్ట్ ఒక 7 ఎపిసోడ్స్ లాగారు దీన్ని. 6 అవర్సే ఉంది. ఒక ఎపిసోడ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ ఉండింది. అండ్ అంత అవసరం లేదనిపించింది. ఇంత తీసి కూడా 6 అవర్స్ లెంగ్త్‌లో ఒక సీరీస్ తీసి 7 ఎపిసోడ్స్‌లో తీసి కూడా క్లైమాక్స్ అనేది చాలా 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 చిన్న చాలా చాలా స్మాల్ పాయింట్ అనిపిస్తుంది. అండ్ చాలా ఇన్‌కంప్లీట్‌గా ఎండ్ చేశారసలక్కడ. ఎండింగ్ అనేది ఉండదు. మళ్ళీ సెకండ్, ఫోర్త్ సీజన్‌కి
కోసం అన్నట్టుగా వదిలేశారు. అది నాకస్సలు నచ్చలేదు. నీట్‌గా ఇందులో ఎండ్ చేయొచ్చు. ఆల్రెడీ 7 ఎపిసోడ్స్‌లో చూపిచ్చారు. ఇక్కడ ఎండ్ చేయొచ్చు. సెవెంత్ ఎపిసోడ్‌లో. బట్ అది చెయ్యలేదు. ఇంకో సీజన్ కోసం వెయిట్ అన్నట్టుగా వదిలేశారు. విలన్ చావడు. హీరో ఒక క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉండిపోతాడు. మళ్ళీ ఈ మిషన్ ఎలా కొనసాగుతుంది అన్నట్టుగానే వదిలేశారు. అది అసలు నచ్చలేదు. ఇక్కడ ఎండ్ చేయాల్సింది నీట్‌గా సీజన్ 1 అండ్ 2లో ఎలా చేశారో సీజన్ 3లో కూడా అలానే ఎండ్ చేయాల్సొచ్చేది. సో, కొంచెం బావుండేది. బట్ అదొకటి నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్ అనిపించింది. ఓవరాల్‌గా సీరీస్ అయితే బానే ఉంది. ఖచ్చితంగా మీరు యాక్షన్ సీరీస్ చూస్తే లెంత్ మీకు ఇష్యూ అవ్వదు అనుకుంటే ఖచ్చితంగా ఈ సీరీస్ ట్రై చేయొచ్చు.